బాగా నీరసించిపోయి పారాయణ పూర్తిగా పూర్తి కా పూర్తి కూడానే పూర్తి కాకుండానే ఆపివేశాడు. వాడాకు తిరిగి వచ్చి 2 రోజులు కష్టంగా గడిపాడు. 3వ రోజు తెల్లవారేసరికి సన్యాసి స్వామి కళ్ళు మూశాడు. తన తలను ఫకీరు బాబా ఒడిలో ఉంచి కదలికలు లేక స్థిరంగా ఉండిపోయాడు. శరీరాన్ని వదిలి విదేహ ముక్తిని పొందాడు. అతని మరణ వార్త బాబాకు విన్నవించగా వారు ఆ శరీరాన్ని రోజంతా అలాగే ఉంచమని ఆజ్ఞాపించారు. అప్పుడే పూడ్చిపెట్టకండి అని బాబా అంటే అతడు మరలా బతికి వస్తాడేమోనని ప్రజలు చాలా ఆశతో ఆ శరీరాన్ని రక్షించారు. ఒక్కసారి వెళ్ళిపోయిన ప్రాణం మరలా తిరిగి వస్తుందా? బాబా మాటలు యందు విశ్వాసంతో శరీరాన్ని జాగ్రత్తగా ఉంచారు. దాని పరిణామం మంచిదే అయింది. ఏ వారసులు లేని శవాన్ని ఉంచడం వలన పోలీసులకు సందేహం తీరిపోయింది. ఆయన మరణించిన వారు ఎలా బ్రతుకుతారు? చక్కగా విచారణ జరగకుండా శవాన్ని పూడ్చలరాదు అని బాబా ఉద్దేశం. చనిపోయిన వారిని బ్రతికించడం ఎలా సాధ్యం? ఇది బాబాకు తెలియదా?